Sometimes we come across people who look just like someone we know. Maybe our brother, cousin, or a close friend. We might see them from behind or just from a side angle and we get confused. We even try calling out to them or walking up to talk to them, but later we realize they are not the person we thought they were. This usually happens because some people look quite similar to others, especially when seen from certain angles. When we realize we have made a mistake, we often feel a bit embarrassed. But the truth is, this happens to everyone at some point in life. All of us have probably experienced such situations many times. So, if you ever want to share this kind of story with your friends, students, or anyone else, this video is very helpful and informative. Hello, this is Sujata Yalla. Welcome to Sujata Diaries. Let's get into the video. Today's sentence is ఎవర్నో చూసి మీరు అనుకున్నాను. అనుకోవడమే కాదు, చాలా పనులు చేస్తాం మనం. ఎవరినో చూసి ఎవరో అనుకొని పిలవడము, నవ్వడము, మాట్లాడడము చేస్తుంటాం కదా. ఇది మొత్తం చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు సే ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ విల్ బి లైక్ దిస్. ఐ థాట్ యు వర్ సమ్వన్ ఎల్స్. ఐ థాట్ యు వర్ సమ్వన్ ఎల్స్. వేరే వాళ్ళే నువ్వు అనుకొని పిలిచాను, ఇట్లా అనాలి. ఐ థాట్ యు వర్ సమ్వన్ ఎల్స్. అండ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఎవరినో చూసి నవ్వాను లేదా నవ్వబోయాను ఏమైనా. ఇట్ విల్ బి ఐ స్మైల్డ్ థింకింగ్ ఇట్ వాజ్ సమ్వన్ ఎల్స్. ఐ స్మైల్డ్ థింకింగ్ ఇట్ వాజ్ సమ్వన్ ఎల్స్ లైక్ యూ అనమాట. నెక్స్ట్, ఐ గ్రీటెడ్. ఎవరినో చూసి నమస్తే చెప్పాను. ఐ గ్రీటెడ్ థింకింగ్ ఇట్ వాజ్ సమ్వన్ ఐ న్యూ. ఓకే, ఇక్కడ సమ్వన్ ఎల్స్ ఇక్కడ ఐ స్మైల్డ్ థింకింగ్ ఇట్ వాజ్ సమ్వన్ ఎల్స్. ఇది వేరే ఎవరో అనుకొని ఇంకెవరినో చూసి నవ్విందనమాట. నెక్స్ట్, ఐ గ్రీటెడ్ థింకింగ్ ఇట్ వాజ్ సమ్వన్ ఐ న్యూ. ఈ సమ్వన్ ఐ న్యూ అనేది ఈ ఇక్కడ ఇచ్చిన ప్రతి సెంటెన్స్కి కూడా చివరిలో మీరు వాడవచ్చు. థర్డ్ వన్, ఎవరినో చూసి తప్పుగా పిలిచాను. ఐ కాల్డ్ అవుట్ బై మిస్టేక్ థింకింగ్ ఇట్ వాజ్ సమ్వన్ ఎల్స్. ఓకే. ఫోర్త్ వన్, ఎవరినో చూసి నా స్నేహితుడని అనుకున్నాను. ఐ థాట్ హీ వాజ్ మై ఫ్రెండ్ వెన్ ఐ సా హిమ్. హీ వాజ్ మై ఫ్రెండ్. ఫిఫ్త్ వన్, ఎవరినో చూసి మాట్లాడడం మొదలుపెట్టాను. ఐ స్టార్టెడ్ టాకింగ్ థింకింగ్ ఇట్ వాజ్ సమ్వన్ ఫెమిలియర్. ఈ సమ్వన్ ఐ న్యూ, సమ్వన్ ఎల్స్ ఐ న్యూ, లేకపోతే సమ్వన్ ఎల్స్ ఫెమిలియర్ అనేది ప్రతి సెంటెన్స్కి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలలో ప్రతి దాంట్లోనూ చివరిలో మనం వాడవచ్చు. మోర్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. అనదర్ వన్, ఐ వేవ్డ్ ఎట్ సమ్వన్ థింకింగ్ ఇట్ వాజ్ మై ఫ్రెండ్. ఐ వేవ్డ్ ఎట్ అంటే నేను చెయ్యిపోయాను, ఎవరో అతను మా ఫ్రెండ్ అనుకొని ఐ వేవ్డ్ ఎట్ హిమ్. నెక్స్ట్, ఐ ఫాలోడ్ సమ్వన్ బై మిస్టేక్ థింకింగ్ ఇట్ వాజ్ మై కజిన్. ఐ ఫాలోడ్ సమ్వన్ బై మిస్టేక్ థింకింగ్ ఇట్ వాజ్ మై కజిన్. Third one, I apologized after realizing it wasn't the person I thought. ఓకే, ఇలాంటి సందర్భంలో మనకు ఎదురయ్యే అన్ని సిచ్యువేషన్స్ని నేను ఇందులో పెట్టాను అనమాట. అంటే సారీ అని కూడా చెప్పుంటాం కదా, సారీ నేను ఎవరో అనుకొని మీతో మాట్లాడాను. దట్ వాస్ ఐ అపాలజైజ్డ్ ఆఫ్టర్ రియలైజింగ్ ఇట్ వాజంట్ ద పర్సన్ ఐ థాట్. ఐ కాల్డ్ అవుట్ లౌడ్లీ బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ ఎ స్ట్రేంజర్. నేను నాకు తెలిసిన వాళ్ళు అనుకొని గట్టిగా పిలిచాను, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ ఎ స్ట్రేంజర్. అది నాకు తెలియని ఎవరో వ్యక్తి అని అర్థమైంది. ఐ టుక్ ఎ పిక్చర్ థింకింగ్ ఇట్ వాజ్ ఎ సెలబ్రిటీ బట్ ఇట్ వాజంట్. ఐ టుక్ ఎ పిక్చర్ థింకింగ్ ఇట్ వాజ్ ఎ సెలబ్రిటీ బట్ ఇట్ వాజంట్. అది కానే కాదు, సెలబ్రిటీది కాదు ఆ పిక్చర్. I ran to someone thinking it was my brother. ఒకరి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాను, మా అన్నయ్య అనుకోండి. ఓకే, I ran to someone thinking it was my brother. Okay, do practice all these sentences and I wish you happy learning. I hope this video is useful. If you too think so, please do like, share and subscribe, and don't forget to comment.
Thank you for watching.